హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. రెవెన్యూ శాఖలో ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. గ్రూప్ సి ఉద్యోగాలు, పర్మనెంట్ ఉద్యోగాలు 10వ తరగతి పాస్ అయిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. జీతం వచ్చి మనకు 45,000 రూపాయలు. ఎటువంటి ఫీజు లేదు, ఎటువంటి ఇంటర్వ్యూ లేదు. ఈ నోటిఫికేషన్కి ఏజు, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ లైక్ చేయండి. మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కొలుసుకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయకపోయినా పర్వాలేదు, సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు, మీరు షేర్ మాత్రం చేయండి. ఈ ఉద్యోగాలు షేర్ చేయడం వల్ల ఎవరికైతే ఉద్యోగాలు లేవో వారికి ఉపయోగపడుతుంది. మీకు ఆల్రెడీ ఉద్యోగం ఉండొచ్చు. నేను ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీని, నాకు ఉద్యోగం అంత అవసరం లేదు, నా దగ్గరకు వచ్చింది, నేనేం చేయాలి? షేర్ చేశాను అనుకోండి, అది ఎవరికైతే ఉద్యోగం లేదో వారి దగ్గరికి చేరింది అనుకోండి, వారు దీని ద్వారా మనకి జాబ్ అప్లై చేసుకుంటే వారికి జాబ్ వస్తే వాళ్ళ కుటుంబానికి మనం మంచి హెల్ప్ చేసిన వారు అవుతాం. కాబట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ నుంచి రావడం అయితే జరిగింది. ఇక టెలిఫోన్ నెంబర్ కూడా ఉంది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు నోటిఫికేషన్ కోసము. దాంట్లో మనకి ఆఫీస్ ఆఫ్ ది కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ జనరల్ కోసం మనకి రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. ఇది చెన్నైలో ఉంది. తర్వాత మన కస్టమ్ ఆఫీస్ తర్వాత ఉన్నాయి కాబట్టి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా మనం చేంజ్ అయితే అవ్వవచ్చును. మనము ఫస్ట్ అప్లికేషన్ ఆఫ్లైన్లో అయితే పంపించవలసి ఉంటుంది. ఆఫ్లైన్ ఫర్ ద మెరైన్ వింగ్ పోస్టుల కోసం మనకి ఫోటో అయితే అంటించవలసి ఉంటుంది, సెల్ఫ్ అటెస్టెడ్ చేయించవలసి ఉంటుంది. మొదటగా A4 పేపర్లో ఇది టైప్ చేయించుకుని మీరు డౌన్లోడ్ అయితే మొదలు ప్రింట్అవుట్ తీసుకుని అప్లై అయితే చేసుకోండి. తర్వాత అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ దేనికి అప్లై చేస్తున్నారో మీ పేరు రాయాలి, ఫాదర్ పేరు రాయాలి, తర్వాత మదర్ పేరు, తర్వాత అడ్రస్, కరస్పాండెన్స్ అడ్రస్సు, పర్మనెంట్ అడ్రస్ రాయవలసి ఉంటుంది. తర్వాత మొబైల్ నెంబరు, ఆధార్ నెంబర్ రాయవలసి ఉంటుంది. తర్వాత మనకి మీకు మెయిల్ ఐడి రావాల్సి ఉంటుంది. దీన్ని కూడా క్యాపిటల్ లెటర్స్ రాయండి. చాలా మంది ఆన్లైన్ అప్లికేషను అప్లై చేయడం అలవాటు అయిపోయిన తర్వాత ఆఫ్లైన్ చేయడం చాలా తప్పులు చేస్తున్నారు. ఇక్కడ @ తర్వాత మీరు gmail.com రాయాలి. ఫస్ట్ మీ పేరు ఏముందో అది రాయాలి, డేట్ ఆఫ్ బర్త్ రాయవలసింది, ఇక్కడ డేట్ రాయాలి, తర్వాత మంత్. చాలామందికి మంత్ ఎలా రాయాలి? 2వ నెల ఫిబ్రవరిలో పుట్టారు, 2 అని రాస్తారు, కాదు 02 అని రాయవలసి ఉంటుంది. ఒకవేళ 1వ తారీఖు పుట్టారు అనుకోండి, 01 అని రాయవలసి ఉంటుంది. తర్వాత ఏజ్ ఆన్ అప్లికేషన్ జెండర్ రాయవలసి ఉంటుంది. మన ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే అది రాయవలసి ఉంటుంది. తర్వాత మన స్టేట్ గవర్నమెంట్లో మీరు అందరూ చదువుకున్నవారు ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఎక్స్చేంజ్లో మీరు రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోండి. ఏ స్టేట్లో అయినా కానీ చేయించుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, తర్వాత మనకి డీటెయిల్స్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, డిజరబుల్స్ క్వాలిఫికేషన్స్ అన్నీ దీన్ని ఫిల్ చేయవలసి ఉంటుంది. తర్వాత మీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, సివిల్ గవర్నమెంట్ జాబ్లో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే దీనికి ఫిల్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఇక్కడ సంతకం పెట్టవలసింది. దీంతో బలంగా ఏమేమి పెట్టాలి? మనకి 10th క్లాస్ సర్టిఫికేట్లు, ఈక్వలెంట్ సర్టిఫికేట్లు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఏజ్ ప్రూఫ్, ఆధార్ కార్డు, పర్మనెంట్ అడ్రస్ ప్రూఫ్, క్యాస్ట్ సర్టిఫికేట్స్, తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ప్రూఫ్ ఆఫ్ ఎక్స్ సర్వీస్మెన్స్ అయితే ఎక్స్ సర్వీస్మెన్స్, ప్రూఫ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఎస్ అని పెట్టవలసి ఉంటుంది. తర్వాత మీరు బోర్డ్ సర్టిఫికేట్ ఉంటే అది, తర్వాత ఇఫ్ ఏంటంటే డాక్యుమెంట్స్ ఉంటే దానికి పెట్టవలసి ఉంటుంది. మనకి ఇది గ్రూప్ సి నోటిఫికేషన్, నాన్ గెజిటెడ్, నాన్ మినిస్ట్రియల్ జాబ్. ఇది మనకి ఇది కస్టమ్ ఆఫీసులో అయితే ఉంటుంది. దీంట్లో నోటిఫికేషన్లో మనకి ఫస్ట్ వేకెన్సీ ఏంటంటే ట్రేడ్ మ్యాన్స్కి గ్రూప్ సి లెవెల్ 2 మనకి 19,900 నుంచి ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ అన్ని అలవెన్స్లు కలిపి ఒక 54,000 దాకా శాలరీ అయితే రావడం జరుగుతుంది. 2 పోస్టులు అయితే ఉన్నాయి. అండర్ ఉంది కాబట్టి అందరూ అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకి 18 నుంచి మనకి 25 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు, ఆ అవకాశం అయితే ఉంది. మరి ఓబీసీలకి 3 ఇయర్స్ ఉంటుంది, అంటే 28 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీలు అయితే మనకి 30 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీనికి క్వాలిఫికేషన్ ఏం కావాలంటే మనకి ఐటీఎస్ సర్టిఫికేటు మెకానికల్లో కానీ, డీజిల్లో కానీ, ఫిట్టర్లో కానీ, టర్నర్లో కానీ, వెల్డర్లో కానీ, ఎలక్ట్రీషియన్లో కానీ, ఇన్స్ట్రుమెంటల్లో కానీ, తర్వాత కార్పెంటర్లో ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ సర్టిఫికేట్ కావాలి. 2 ఇయర్స్ ఇంజనీరింగ్ కానీ, ఆటోమొబైల్ షాపుల్లో కానీ, ఎనీ ఆర్గనైజేషన్లో మీరు చేసి ఉంటే దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. డిజరబుల్ ఉన్నా లేకపోయినా పర్లేదు, మనకి
ఫైబర్ క్లాసు రీఫోర్సెస్ ప్లాస్టిక్ దానికోసం ఉన్నా లేకపోయినా కానీ దీనికి ఎసెన్షియబుల్ అయితే ఉంటే మీరు అప్లై అయితే చేసుకోండి. తర్వాత సీమ్యాన్స్కి గ్రూప్ సి పోస్టు దీనికి 18,000, దీనికి ఒక 50,000 దాకా శాలరీ అయితే వస్తుంది. 6 వేకెన్సీలు అయితే ఉన్నాయి. ఇది కూడా మనకి 18 నుంచి 25 సంవత్సరాల వరకు ఉన్న పిల్లలందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓబీసీలకి 3 years ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్. 5 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీలకి అయితే ఉంటుంది. దీనికి మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ చదివి ఉన్నవారు దీనికి కావాల్సి ఉంటుంది. 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ సీ గోయింగ్ మెకానిజం విజువల్ 2 years ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత మరి గ్రేజర్స్కి అయితే మనకి గ్రూప్ సి పోస్టు దీనికి కూడా 50,000 శాలరీ అయితే ఉంటుంది. 2 వేకెన్సీలు ఉన్నాయి. సేమ్ మనకి 18 నుంచి 25 ఏజ్ రిలాక్సేషన్ కూడా సేమ్ ఉంటుంది. దీంట్లో కూడా 10th క్లాస్తో పాటుగా 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న సీ గోయింగ్ మెకానిజంలో ఉన్నవారు దీనికి అప్లై అయితే చేసుకునే అవకాశం అయితే ఉంది. ఎవరికైతే ఉందో వారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. రిటన్ ఎగ్జామినేషన్ మనకి పీఈటీ ఉంటుంది. రిటన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. పీఈటీ కూడా ఉంటుంది. ఫిజికల్ ఎండోర్మెంట్ టెస్ట్ కూడా ఉంటుంది వీరికి. పీఈటీ టెస్ట్ అంటే ఓన్లీ స్విమ్మింగ్ టెస్టే ఉంటుంది. రన్నింగ్ అయితే ఏమీ ఉండదు. ఇది అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేటికి 30/4/2024 కల్లా దీన్ని పంపించవలసి ఉంటుంది. మరి ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి 30/4/2026కే లెక్కించవలసి ఉంటుంది. మనకు 18 నుంచి 25 సంవత్సరాలు ఉండాలి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి. తర్వాత ఎక్స్ సర్వీస్మెన్స్ కూడా సేమ్ అదే చూసుకోవలసి ఉంటుంది. ఎటువంటి ఫీజు చెల్లించిన అవసరం లేదు. ఎవరికైతే మనకి ఫామ్ను A4లో తీసుకుని పంపించవలసి ఉంటుంది. దీంట్లో 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అయితే పెట్టవలసి ఉంటుంది. 2 సెల్ఫ్ అడ్రస్ అన్స్టాంప్డ్ ఎన్వలప్ అయితే పెట్టవలసి ఉంటుంది. 20 సెంటీమీటర్లు 12 సెంటీమీటర్లు అప్లికేషన్ పెట్టాలి ఫస్ట్. దాన్ని అన్ని ప్రూఫ్స్ పెట్టవలసి ఉంటుంది. తర్వాత 2 సెల్ఫ్ అడ్రస్ పెట్టవలసి ఉంటుంది. పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా పెట్టవలసి ఉంటుంది. 4 అన్సైన్డ్ 4 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు పెట్టవలసి ఉంటుంది వీటితో ఫలంగా. ఇది మనకి ఆర్డినరీ పోస్ట్లో కానీ స్పీడ్ పోస్ట్లో పంపించవలసి ఉంటుంది. అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది. ద అడిషనల్ కమిషనర్ ఆఫ్ కస్టమ్ ఎస్టాబ్లిష్మెంట్కి చెన్నైకి పంపించవలసింది. ఒకసారి ఉద్యోగం వచ్చిన తర్వాత కస్టమ్ టు కస్టమ్ అని మనం ట్రాన్స్ఫర్ అయితే అవ్వచ్చు. ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వడం అయితే జరిగింది. 30/4/2026 కల్లా మనకి దీన్ని పంపించవలసి ఉంటుంది. ఎవరైతే క్వాలిఫికేషన్ ఉండి ఇంట్రెస్ట్ ఉన్నవారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ని ఆన్లైన్ అప్లికేషన్ యొక్క లింక్ని మన టెలిగ్రామ్లో కానీ వాట్సాప్ ఛానల్లో నేను పిన్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకుని ఫామ్ను ప్రింట్అవుట్ తీసుకుని అప్లై అయితే చేయండి. మరొక్కసారి లాస్ట్లో చెప్తున్నాను, మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ ద్వారా అయితే వారికి ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఏ డౌట్స్ ఉన్నా ఈ నోటిఫికేషన్స్కి మనకి కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మన వివిఎం కెరీర్ మేకర్స్ని. ఇలాంటి ఎన్నో గవర్నమెంట్ జాబ్స్ ప్రైవేట్ జాబ్స్ మీకు సకాలంలో రావడం అయితే జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.